కేవలం ఈ భూమి ఒకటి ఇంకేముంది, దీని గురించి నేను చెప్పేదేమి అంటే కేవలం భూమే కాదు, స్వర్గానికి కూడా అధిపతులు అవుతారు, పాతాళానికి కూడా మీరే అధిపతులు అవుతారు. పాతాళానికి, భూమికి, స్వర్గానికి, 3 లోకాలకి కూడా మీరే అధిపతులు అవుతారు ఈ యుద్ధంలో కనుక నెగ్గితే అని చెప్పినా నాకు అక్కర్లేదు. కేవలం ఈ భూమండలం మీద ఉండేటువంటి ఈ రాజ్యం కోసం నేను ఎందుకు ఆలోచిస్తాను అంటే దాని గురించి కూడా నాకు అక్కర్లేదు. నిహత్య ధాతృ రాష్ట్రాన్న కా ప్రీతి స్యాత్ జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వాయతాన్ ఆతతాయినః. ధాతృ రాష్ట్రాన్ని నిహత్య, వీళ్ళని చంపితే కా ప్రీతి స్యాత్, మాకు ఏం ఆనందం కలుగుతుంది రేపు పొద్దున్న. నువ్వు ఏం చేసావయ్యా, ఏం సాధించావయ్యా అంటే నా మామ వరుస అయ్యేవాడిని చంపాను, నా కొడుకు వరుస అయ్యేటువంటి వాడిని చంపుకున్నాను నేను అని చెప్పుకోవాలి. అదేమన్నా ఆనందమా, చెప్పుకోదగినటువంటి విషయమా? పాపమేవ ఆశ్రయేది, పాపం చేసిన వాళ్ళమే అవుతాం, మన వాళ్ళని మనమే నరుక్కున్నటువంటి వాళ్ళం అవుతాం. తత్వాయత ఆతతాయిన, వీళ్ళంతా చెడ్డవాళ్లే ఉండొచ్చు, కొంచెం దుందుడుకు వాళ్ళే ఉండొచ్చు, దుడుకు వాళ్ళే వీళ్ళు, అయినా సరే వీళ్ళని చంపితే అది చెడ్డ పని అవుతుంది. తస్మాన్ నార్హా వయం హంతుం ధాతరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. అంతేదా, మేము తగినటువంటి వాళ్ళని కాదు వీళ్ళని చంపడానికి, అంటే వీళ్ళని చంపలేము మేము. అందువల్ల ఒకవేళ చంపితే సుఖంగా ఎలా ఉంటాం అంటే తను ఏం చేస్తున్నాడు, కృష్ణుడికి తనకు ఉండేటువంటి వాదన ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా తన మాటల్ని సమర్థించుకుంటూ చెప్తున్నాడు. ఎవరి కోసం రాజ్యం చేస్తాము అని చెప్పి, ఎవరి కోసం యుద్ధం చేసి రాజ్యం సంపాదించాలనుకుంటున్నామో వాళ్ళంతా ఇక్కడే ఉండి యుద్ధంలో మరణించబోతున్నారు, ఇంకా రాజ్యం ఎందుకు, ఇది మొదటిది. మన వాళ్ళని మనం చంపుకుంటే రాజ్యం మాట పక్కన పెట్టు, పాపం వస్తుంది కదా, ఇది తప్పు కదా, ఇది రెండవది. తర్వాత వీళ్ళని చంపడం వల్ల ఆనందం ఏమైనా కలుగుతుందా? ఆనందమేమీ కలగదు, దుఃఖం కలుగుతుంది. మనకి మనం చేసేటువంటి పని పుణ్యం కోసం చేయాలి, ఆనందం కోసం చేయాలి, ఏదో మనవాడు ఎవరి కోసమో చేయాలి. ఈ మనవాళ్ళు అనుకుంటున్న వాళ్ళ చస్తున్నారు, దీనివల్ల మనకి దుఃఖం కలుగుతుంది, పుణ్యమా కలగదు. మళ్ళీ ఈ పాపాన్నంతా మనము కడిగేసుకోవాలి. ఇన్ని అవలక్షణాలు ఉన్నటువంటి ఇవన్నీ మనం ఎందుకు చేయనక్కర్లేదు కదా అంటే తను మాట్లాడుతూ నేను యుద్ధం చేయలేనట్టు కారణాలు చెప్తూ సమర్థన కూడా పక్కన చేసుకుంటున్నాడు. ఈ కారణంగా ఈ కారణంగా ఈ కారణంగా సజనం హీగా కథం సగినః శ్యామ మాధవ, మన వాళ్ళని మనమే చెప్పుకుని ఎలా సుఖంగా ఉంటాం, రేపొద్దున హాయిగా నిద్రపడుతుందా, భోజనం చేయగలమా, ఏమన్నా ఉందా మనకి? యజ్ఞప్యేతే నపశ్యంతి లోభోపహత చేతసః కులక్షేత్కృతం దోషం భిన్నద్రోహే చ పాతకం మిత్రద్రోహే చ పాతకం. సరే ఏమయ్యా, నువ్వు అనుకుంటున్నట్టే వాళ్ళు అనుకోవాలి కదా, నువ్వు అంటావేమో, నువ్వు అనుకున్నట్టే వాళ్ళు మన వాళ్ళే యుద్ధం చేయకూడదు అని అనుకోవాలి కదా. నువ్వు బాణాలు వేయడం మానేస్తావు, ఇంతవరకు వచ్చాక వాడేస్తే అప్పుడైనా నువ్వు వేయాలి కదా, అప్పుడేం చేస్తావు అంటే నువ్వు అనుకున్నట్టు అవతలవాడు ఆలోచించినప్పుడు నువ్వేం చేయాలి, ఇద్దరు ఒకే పద్ధతిలో వెళ్ళాలి. వాడు ఏం చేస్తే నువ్వు ఆ పని చేయాల్సి వస్తుంది కదా. యజ్ఞపి ఏదే నపశ్యంతి, ఒకవేళ వీళ్ళు అలాగ గమనించకపోతున్నప్పటికీ కూడా, చూడకపోతున్నప్పటికీ కూడా ఆ దృష్టితో, వీళ్ళు ఆ దృష్టితో చూడటం లేదనుకో. ఎందుకని చూడటం లేదు వీళ్ళు? లోభ ఉపహత చేతసః, వీళ్ళందరికీ లోభం, రాజ్యం కావాలి, ఈ మొత్తం సమస్తమైనటువంటి రాజ్యాన్ని తామే చేసుకోవాలి అనేటువంటి ఒక మోహంతో, లోభంతో కొనుక్కుపోతున్నారు. అందుకని వాళ్ళు మమ్మల్ని బంధువులుగా గుర్తించకపోవచ్చు, అందుకని వాళ్ళు యుద్ధానికి సిద్ధపడి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా కులక్షేత్కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. అలాంటప్పుడు ఏమిటవుతుంది, వాడు మన మాట వింటలేదు కాబట్టి యుద్ధం చేసేమంటారు, నువ్వు అనుకుంటున్నట్టు వాడు అనుకోవటం లేదు కాబట్టి, వాడు బంధువు అనేది సరే నీ మీద యుద్ధం కోసం వచ్చాడు కాబట్టి చేయాలి. అప్పుడు ఏమిటవుతుంది, మొత్తం వాళ్ళని చంపేస్తాం. చంపేస్తే ఏమవుతుంది, వంశం నాశనం అయిపోతుంది. ఆ వైపు పాండురాజు యొక్క పుత్రులు ఎవరో బతుకుంటున్నారు, కానీ మా నాన్నగారి సోదరుడైనటువంటి ఆ ధృతరాష్ట్ర పుత్రులు వాళ్ళ వంశం అంతా నశించిపోతుంది కదా. అంచేత మా వంశం కొంత క్షయమైపోతుంది, వంశనాశనం చేసినటువంటి దోషం మాకు వస్తుంది కదా. అంచేత వాళ్ళు గుర్తించటం లేదు కదా, నువ్వు అనుకుంటున్నట్టే అనుకోవటం లేదు కదా అని యుద్ధం చేయమంటే వంశాన్ని నాశనం చేసినటువంటి దోషం మాకు వస్తుంది. మిత్రద్రోహే చ పాతకం, అలాగే మిత్రులైనటువంటి వాళ్ళ పట్ల ద్రోహం చేసినటువంటి పాపం కూడా మాకు వచ్చి చుట్టుకుంటుంది. అంటే నాకు తెలియకపోతే నువ్వేనా చెప్పచ్చు కదా, మిత్రధర్మం ఏమిటి, అవతల వాడు తప్పు చేస్తుంటే మనం చెప్పాలి.
వాడిని బలవంతంగా అయినా సరే దాని నుంచి ఆపాలి. అది చేసుకుంటే చేసుకోకపోతే అన్ని బట్టి ఇంకా అది మిత్రద్రోహం అవుతుంది, కానీ మిత్రధర్మం అవుతుంది. అంచేత మిత్రధర్మానికి మేము వ్యతిరేకంగా పెడుతూ మిత్రద్రోహం చేసినటువంటి పాపం కూడా అంటుకుంటుంది. వాడి తిరిగిపోతే నువ్వేమయ్యావా, వాడు బాణం వేసాడు అనుకో, నువ్వు తప్పుకోవచ్చు కదా, నువ్వు తప్పుకుని వద్దు అని చెప్పి ఇంకోసారి చెప్పచ్చును కదా అని చెప్పి ఆ మాట మాకు వస్తుంది కదా. ఆ రకంగా కూడా నేను యుద్ధం చేయలేదు. అంటే వాళ్ళు చేయడానికి సిద్ధపడ్డా సరే నేను యుద్ధము చేయకూడదు. కథన్జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షేకృతం దోషం ప్రపశ్యద్భిః జనార్దన. ఎప్పుడైతే మేము ఇది గమనించామో, నాడు ఏదో మేము కూడా ఒక ఉద్రేకంతో దాంతో ఉన్నాం, మాకు అవమానం జరిగింది అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాం, అడవులకి పంపించేశారు అనేటువంటి దాంతో ఉన్నాం. కాబట్టి యుద్ధం చేస్తే అయ్యో మన వాళ్ళే వీళ్ళతోటే చేయాల్సి వస్తుంది అనేటువంటి భావనని మేము పెద్ద పట్టించుకుపోయి ఉండొచ్చు అని ఇప్పుడు తెలుస్తుంది కదా. ఇప్పుడైనా తప్పుకోవాలి కదా. పొరపాటుగా ఏదో ఒక పని చేసి మనం అవతలవాడితో గొడవ పెట్టుకున్నాం, తీరా చూస్తే వాడు మన బంధువులే అని చెప్పి తెలిసింది. అప్పుడైనా వెనక్కి దిక్క ఆ కేసు వెనక్కి తీసేసుకోవడం, పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి దాన్ని వెనక్కి తీసుకోవడం, కోర్టులో వేసినటువంటి దాన్ని వెనక్కి తీసుకోవడం చేయాలి కదా. ఏం చేస్తామండి, ఇప్పుడు తెలిసినా సరే మనకి మనం చేయగలిగింది ఏం లేదు, మన చేతుల్లో ఏమీ లేదు అని ముందుకెళ్ళలేం కదా. అప్పుడైనా ఆపాలి కదా మనం. అందుకని అన్నాడు కథన్మజ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం. ఈ పాపం చేయడం నుంచి మేము వెనక్కి మళ్ళడము అనేటువంటిది మాకు తెలియకుండా ఎలా ఉంటుంది, మేము తెలుసుకోవాలి, మేము వెనక్కి మళ్ళాలి. కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిః జనార్దన. ఎందుకంటే ఇంతవరకు చెప్పిన అన్నిట్లోకి మొత్తం మా వంశం అంతా కూడా నాశనమైపోతుంది అనేటువంటిది చాలా పెద్ద దోషం. దీనివల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఎందుకంటే మన వైపు నశిస్తారు కొంతమంది, వాళ్ళ వైపు చనిపోతారు. మేము ఎంతమంది బతుకుతామో తెలియదు. అంటే మొత్తానికి మా వంశం మొత్తం నాశనం అయిపోయేటువంటి అవకాశం కూడా ఉన్నప్పుడు మేము వెనక్కి తప్పుకోవాలి కదా. ఆ పని మేము ఇప్పుడు చేయకపోతే ఇంకొక అడుగు ముందుకేస్తే ఒక బాణం అంటూ వదిలిన తర్వాత ఇంకా యుద్ధం ఆగకపోవచ్చు. ఏదైనా చేస్తే ఇస్తే ఇప్పుడే చేసుకోవాలి అని ఇంకా అవకాశం ఉంది. కాబట్టి అయితే ఇప్పుడైనా సరే వెనక్కి మేము తగ్గాలి కదా అని వాదనలో చెప్పుకుంటూ వస్తున్నాడు. ఓన్లీ మరి ఇన్నాళ్ళు కడుగు మూసుకుపోయి వచ్చేవా, నన్నేమో ఇక్కడికి ఇంతవరకు ఎందుకు తీసుకొచ్చేవాట, పోనీ ఇప్పుడైనా తెలిసింది కదా వెనక్కి వెళ్ళిపోదాం. అది కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృష్ణమధర్మో అభిభవచ్యుత. ఇందాక నుంచి వంశక్షయం కులక్షయం అని చెప్పుకుంటున్నావు నువ్వు, ఏమైపోతుందో వంశం మొత్తం పోతుంది అంతే కదా. దాని గురించి పద్దేముంది, గోళ్ళు ఉన్నాయి కదా, గోళ్ళు అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే వంశంలో ఉండేటువంటి పెద్దవాళ్ళందరూ పండిస్తారో, ఎప్పుడైతే ఇంకా వంశాన్ని నడిపించగలిగినటువంటి వాళ్ళు ఏవైతే ఉంటారో, ఆ వంశానికి ఉండేటువంటి ధర్మములు ఏవైతే ఉంటాయో, పద్ధతులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇంకా క్షీణించిపోతాయి. ఒకవేళ ఒకడో ఇద్దరో ఆ వంశంలో కనుక బతికినటువంటి వాడు కనుక ఉంటే వాడికి ఆ వంశం యొక్క పద్ధతులు మంచి చెడులు చెప్పడానికి ఇవ్వడం ఉంటుంది. అందువల్ల ఏమిటవుతుంది, వాడిష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాడు. వాడిష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం వల్ల రేపు పొద్దున ఏం జరగబోతోంది, ఆ ఇంటి పేరు పెట్టుకుని వాడిష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి వాడు చేసేటువంటి తప్పుడు పనులన్నిటికీ కూడా ఈ పూర్వీకులు పెద్దలైనటువంటి వాడు బాధ్యపడతారు. అంచేత వంశం అంతా కూడా నాశనమైపోతుంటే, క్షయమైపోతుంటే ధర్మాలన్నీ కూడా గతమైపోతాయి. దాంతోపాటుగా అవి కూడా పోతాయి కదా. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః. కేవలం మా ఒక్క వంశమే కాదు, ఇలాగ బోళ్ళని వంశాలన్నీ అంతరించిపోతాయి. దీనివల్ల ఏమిటవుతుంది, సనాతనమైనటువంటి కులధర్మములు ఏవైతే ఉన్నాయో, ఆ వంశానికి ఉండేటువంటి ప్రత్యేకతలు ఏవైతే ఉన్నాయో, ఆ వంశంలో వాళ్ళకి అందరూ ఏదో ఈశ్వరారాధన తత్పరలే ఉండొచ్చు. ఈశ్వరుడి యొక్క పూజ చేయడము అలాంటివన్నీ వాళ్ళకి తెలుసు. ఆ పద్ధతి వాళ్ళ దగ్గర ఉంది. ఇంకోటి దగ్గర ఇంకో మంత్రం ఉంది, ఇంకోటి దగ్గర ఇంకొక తంత్రం ఉంది. ఇవన్నీ ఏమైపోతాయి, నాశనం అయిపోతాయి కదా. సనాతనంగా మనకు వచ్చినటువంటి విద్యలన్నీ కూడా పోతాయి. ధర్మే నష్టే. ఇలాగ ఎప్పుడైతే ఈ విద్యలు ధర్మము నష్టమైపోతుందో కులకృష్ణం అధర్మో అభిభవచ్చుద. అలాగే ధర్మము కులము ఇలా పోతే ఇంకా అధర్మమే ప్రబలుతుంది. ఎవరైనా ఒకడో ఇద్దరు ఆ వంశంలో ఉన్నా కానీ, ఆ కులంలో ఉన్నా కానీ, ఆ ఇంటి పేరుతో ఉన్నా కానీ వాడికి ఏం చేయాలో తెలియదు. వాడిని తోచిందే వాడు వేదవంతుని చెప్పి వాడు చేస్తూ ఉంటాడు. మొత్తం మీద అధర్మంలోకి వెళ్ళిపోతుంది. ఇలాగ ఒకిళ్ళు లాగా మొత్తము అందరూ అధర్మంలోకే జారిపోతారు కదా. చేత ఆ వంశాన్ని అలాగే నిలబెట్టడం అనేటువంటిది క్రమంగా ఆ తాతలు తండ్రులు కొడుకులు ఆ పరంపర ఏదైతే ఉందో దాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత మనకున్నది కదా.
అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. ఎప్పుడైతే